ప్రియ స్నేహితులారా, ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. మీరు గనక ఒక ముగ్గురు కాన్ఫిడెంట్ పీపుల్ తో, అంటే దృఢ నిశ్చయము, వారిని వారు నమ్మగలిగిన మనసు కలిగిన వారితో తిరిగారు అనుకోండి, మీరు నాలుగో వారుగా మారిపోతారు. అంటే మీరు కూడా దృఢ చిత్తాన్ని, మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మీరు కూడా బిల్డ్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు సాగగలుగుతారు. మీరు నాలుగో వారు అవుతారు. అదే మీరు గనక ఒక ఆరుగురు విజయాన్ని సాధించిన అద్భుతమైన వ్యక్తులతో తిరిగారు అనుకోండి, మీరు కూడా ఏడో వారు అయిపోతారు. అద్భుతంగా మీరు కూడా విజయాన్ని సాధించే లక్షణాలు సంపాదించుకొని మీ జీవితంలో మీరు కూడా విజయాన్ని సాధిస్తారు. అదే మీరు గనక ఒక 10 మంది మూర్ఖులతో తిరిగారు అనుకోండి, వారి మధ్యన మీరు 11వ మూర్ఖుడిగా మారిపోతారు. ఎందుకనంటే నువ్వు ఎవరితో తిరుగుతావో, ఎవరితో నువ్వు కలిసి ఉంటావో అన్న దాన్ని బట్టి నీ జీవితం కూడా ప్రభావితం చేయబడింది. అందుకోసమే ఎల్లప్పుడూ కూడా మీరు మీ యొక్క ఫ్రెండ్షిప్ విషయంలో, సహవాసం విషయంలో మీరు జాగ్రత్త వహించాలని మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనం అలా అంటుంది, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ లోకంలో ఒక మనం నానుడి ఉంది కదా, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అని అంటారు. నువ్వు ఎవరో తెలియాలంటే నీ స్నేహితులను చూస్తే సరిపోతుంది. నువ్వు ఎవరితో తిరుగుతావు అన్నదే నీ జీవితం. అందుకోసం ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అంటారు కదా. నీ యొక్క సహవాసాన్ని మార్చుకోగలిగితే నీ జీవితంలో నీ యొక్క సక్సెస్ ని, నీ యొక్క జీవితాన్ని మార్చుకోగలుగుతావు. బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. నీ జీవితంలో చక్కని విజయవంతమైన జీవితాన్ని జీవించడం కోసం విజయవంతమైన నిర్ణయాలు తీసుకొని విజయకరమైన మనుషులతో, స్నేహంతో మీరు ముందుకు నడవాలని మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.